హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అన్నీ కూడా గత టెట్లో పేపర్ 2 వాళ్ళకి వచ్చినటువంటి బిట్స్ అండి. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా గ్రామర్కి సంబంధించినటువంటి బిట్సే. సో ఇవి మీకు డిఎస్సికి బాగా యూస్ఫుల్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సంగీతంలో 7 స్వరాలు ఉంటాయి. అవి షడ్జమ, రిషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద. వీటి సంక్షిప్త రూపాలే సరిగమ పదని అనే సప్తస్వరాలు. వీటిని అనేక రీతుల్లో మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. ప్రతి రాగంలోనూ సప్తస్వరాలు తప్పనిసరిగా ఉండాలన్న నియమం లేదు. పై గద్యంలో కలియు అనే పదానికి సమానార్థక పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మేళవించు. నెక్స్ట్ 1, సామాన్యార్థమును బోధించు శబ్దము క్రమంగా సంకుచితత్వం నుండి కేవలం విశేషమునే బోధించుట అప్పుడప్పుడు కనిపించును. చీరయును శబ్దమునకు వస్త్రము అని మాత్రమే అర్థము ప్రారంభ కాలమున ఉన్నది. సీతారాములిద్దరును నార చీరలు ధరించిరి అనునప్పుడు చీర సామాన్యవాచకము. నేటి కాలమున స్త్రీలు ఉపయోగించు వస్త్రమునకు మాత్రమే చీరయను వ్యవహారము కలదు. ఈ మార్పును అర్థ సంకోచము అంటారు. పై గద్యం ఆధారంగా అర్థ సంకోచమునకు సరైన వాక్యం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1, సామాన్యార్థము బోధించే శబ్దము క్రమంగా కేవలం విశేషమునే బోధించుట. నెక్స్ట్ 1, క్షమలేని తపసి తపమును భ్రమత్తు సంపదయును ధర్మ బాహ్య ప్రభురాజ్యము భిన్న కుంభమున తోయము లట్టుల యద్రువంబులగు నివి ఎల్లన్. ఓపులేని తాపసి తపస్సును కవి దీనితో పోల్చాడు. ఆన్సర్ ఆప్షన్ 3, భిన్న కుంభ తోయము. నెక్స్ట్ 1, రోషమయ మహావృక్షానికి వీరు చెట్టు బోధె వంటి వారు. ఆన్సర్ ఆప్షన్ 4, కర్ణుడు. నెక్స్ట్ 1, నల్ల ద్రాక్ష పందిరి వీరి రచన. ఆన్సర్ ఆప్షన్ 2, ఎండ్లూరి సుధాకర్. నెక్స్ట్ 1, క్రింది వాటిలో సరైన కర్మణి వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, గాంధీజీ చేత ఉప్పు సత్యాగ్రహం నడుపబడింది. సో కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంలోకి చేంజ్ చేసినప్పుడు ఇక్కడ తృతీయ విభక్తి కర్తకు తృతీయ విభక్తి ప్రత్యయం అనేది చేరుతుంది. నెక్స్ట్ బడు అనేటువంటి ప్రత్యయం కూడా చేరుతుంది. ఇక్కడ నడుపబడింది, ఇక్కడ బడు అనేటువంటి ప్రత్యయం వచ్చింది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, నేను మా నాన్నగారి అనుమతితో యాడుకొనుటకు ఎల్లెడి వాడిని. ఈ వాక్యాన్ని సరైన ఆధునిక వచనం ఏమిటి? ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనము ఆప్షన్ 4, నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. నెక్స్ట్ 1, విద్వాన్ విశ్వం అసలు పేరు. ఆన్సర్ ఆప్షన్ 4, మీసరగండ విశ్వరూపాచారి. నెక్స్ట్ 1, అమ్మ ఎరవకు మదిలో నిమ్ముగా మరి వేడ్క నుండు మిక అని సీతాదేవిని ఓదార్చినది. ఆన్సర్ ఆప్షన్ 1, త్రిజట. నెక్స్ట్ 1, క్రింది వాటిలో అయ్యలరాజు రామభద్రుని బిరుదులు. అయ్యలరాజు రామభద్రుని బిరుదులు ఆప్షన్ 2, ఆ మరియు ఈ. ప్రతివాది మదగజ పంచానన చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో పాఠము ప్రక్రియల పరంగా సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఆ మరియు ఈ సరైనవి.
సమదృష్టి గజల్ ఏ దేశమేగిన యాత్రా చరిత్ర. నెక్స్ట్ వన్, క్రింది పద్యపాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 3. నిండు విస్తరాకు నిశ్చలంబుగా నుండు. నెక్స్ట్, ఏమీ లేని విస్తరెగిరెగిరి పడును. వినయియగు వివేకి విర్రవీగు జడుండు. మాచి రాజు మాట మనుల మూట. నెక్స్ట్ వన్, విద్యార్థులకు ఆనందాన్ని కలిగించడం, ఊహాశక్తిని పెంచడం, తార్కిక ఆలోచనను కలిగించడం వంటి లక్షణాలను పెంపొందించే జానపద కథ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, మాయాకంబలి. నెక్స్ట్ వన్, ఉత్తములతో చేరిన మానవుని ఏనుగు లక్ష్మణ కవి దీనితో పోల్చాడు. ఉత్తములతో చేరినటువంటి మానవుణ్ణి ఏనుగు లక్ష్మణ కవి ఆప్షన్ 3, ముత్యపు చిప్పలో పడ్డ నీటి చుక్కతో పోల్చాడు. నెక్స్ట్ వన్, పినాకపాణి పదానికి అర్థం. ఆన్సర్ ఆప్షన్ 3, శివుడు. నెక్స్ట్ వన్, ఖేదం పదానికి పర్యాయపదాలు. ఖేదం అనే పదానికి పర్యాయపదాలు ఆప్షన్ 2, దుఃఖం, బాధ. నెక్స్ట్ వన్, అమావాస్య అనే పదానికి వికృతి పదం. అమావాస్య అనే పదానికి వికృతి పదం ఆప్షన్ 3, అమావాస. నెక్స్ట్ వన్, పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1, లోకం నానార్థము చూపు, జగత్తు. నెక్స్ట్, దిక్కు, దిశ, ఉపాయం. వంశం వెదురు, పిల్లన గ్రోవి. ధార వితరణం, క్రమము. నెక్స్ట్ వన్, వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వాక్యంలో ఇక్కడ ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ అయితే ఉన్నాయి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. వర్షాలు కురిసి అనేది అసమాపక క్రియ, పంటలు దెబ్బతిన్నాయి అనేది సమాపక క్రియ. నెక్స్ట్ వన్, దేహి పదానికి వ్యుత్పత్తార్థం. దేహి అనే పదానికి వ్యుత్పత్తార్థం ఆప్షన్ 2, దేహమును ధరించినవాడు. నెక్స్ట్ వన్, మానవతా విలువలు ఇతివృత్తంగా గల పాఠాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1, చిరమాలిన్యం, తృప్తి. నెక్స్ట్ వన్, తలయు తోక నుండు పలుక నాలుక లేదు, పండ్లు గలవు గాని కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు, దీని భావమేమి తిరుమలేశ. పై పొడుపు కథను విప్పండి. ఆన్సర్ ఆప్షన్ 2, పాము, కుబుసం. నెక్స్ట్ వన్, వామనుని కొరకు బలి 3 అడుగుల నేల దానం చేశాడు. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? కొరకు, కొరకున్, కై అనేవి చతుర్థి విభక్తి ప్రత్యయాలు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, త్వరతోన్ జనెనొక మహారవంబు దయింపన్. ఈ వాక్యం ఆధారంగా క్రింది వానిలో ధృత ప్రకృతికం. నకారాన్ని ధృతం అంటారు. ఇది కలిగి ఉన్న పదాలే ధృత ప్రకృతికము. సో ఇక్కడ నకారం ఉన్నది ఉదయింపన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరంబైతే ఏకాదేశంగా వచ్చే అక్షరం ఏది? వృద్ధి సంధిలో అకారానికి ఓ ఔలు పరంబైతే ఔకారం అనేది వస్తుంది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అక్కడ ప్లస్ అక్కడ, ఇందులో పరపదాన్ని ఇలా వ్యవహరిస్తారు. సో ఇందులో పరపదమైనటువంటి అక్కడ అనేది ఆమ్రేడితం అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆపాదమస్తకం సమాసం పేరు. ఆపాదమస్తకం అనేది
అవ్యయీభావ సమాసము. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, శార్దూల పద్యానికి సంబంధించి సరైన వాక్యాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఆ ఈ. అంటే పద్యం మొత్తంలో సగన తగనాల సంఖ్య సమానము. ప్రతి పాదంలో 8 లఘువులు ఉంటాయి. నెక్స్ట్ వన్, అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం వచ్చే విధంగా ఒకే పదాన్ని వెంటనే ప్రయోగించినట్లయితే అది లాటానుప్రాస అలంకారం అవుతుంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞానాగ్ని మనిషి బుద్ధిని ప్రజ్వలింపచేస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం ఏది? ఇక్కడ జ్ఞానాగ్ని అనేటువంటి పదాన్ని విడదీస్తే కాదండి, మనం సమాసంగా చెప్తే జ్ఞానం అనేది అగ్ని అని వస్తుంది. ఈ అనేది వచ్చింది అంటే అది రూపక సమాసము. సో ఇటువంటి రూపక సమాసానికి చెందిన పదాలు ఉన్నట్లయితే అది రూపక అలంకారం అవుతుంది. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.